పొలాలు కొట్టేయాలని చెప్పి చూశారు. అందుకే ఇవన్నీ కరెక్ట్ చేయడానికి 1.0 రీసర్వే చేసి ఇవన్నీ కూడా రైతుల్ని భయోందనలకు గురి చేశారు. ఇప్పుడు దీన్ని మళ్ళా రీసర్వే చేశాం. 6,688 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టాం. రైతుల నుంచి 2,79,712 అర్జీలు వస్తే స్వీకరించాం. 100% డిస్పోజ్ చేశాం. సబ్ డివిజన్ కోసం ఫీజు ఉంటే మాఫీ చేశాం. మీకు వారసత్వంగా ఆస్తుంటే మీరు పిల్లలకి ఇవ్వాలంటే అంత మనము డబ్బులు ఛార్జ్ చేస్తే 100 రూపాయలు పెట్టి మీరు ఇచ్చుకునే స్వేచ్ఛ కూడా ఇచ్చాం. ఎక్కువ ఉంటే 1000 రూపాయలు పెట్టి బాగా తగ్గించి ముందుకెళ్ళాం. ఇంకో పక్కన నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఈరోజు మీలో ఒక ఆలోచన రావాలి. చిన్న చిన్న తగరాదులు పెట్టుకుంటున్నారు మీరు. అన్నదమ్ములు, తల్లి కొడుకులు, తల్లి కూతుర్లు ఒక సెంటు విషయంలో గొడవపడి పోలీస్ స్టేషన్ పోతున్నారు. దీనివల్ల నష్టపోయేది మనమే, గౌరవం పోయేది మన కుటుంబాంది. మన బంధువుల మధ్య ఉండే తగరాదులు కూడా మనం పరిష్కారం చేసుకోలేకుండా నేను ఎక్కడ పోయినా నాకు ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒక్క విషయం చెప్తున్నాను. నేను కూడా మీ మారి గ్రామం నుంచే వచ్చా. నేను చిన్నప్పుడు మా నాన్నకు ఒక మాట చెప్పా. దాయాదుల మధ్య, బంధువుల మధ్య, పొలాల మీద గట్ల కోసం మనం కొట్లాడుకోవడం కరెక్ట్ కాదని. ఒక 5 సెంట్లు పోయినా పర్వాలేదు, కానీ ఆ 5 సెంట్ల కోసం పోలీస్ స్టేషన్ పోయి కోర్టుకు పోతే మన శక్తి అంతా పోతుంది, మనశ్శాంతి ఉండదు, మన జీవితం నరకం అవుతుందని ఆ రోజు చెప్పా. మా తండ్రి ఎక్కడా గొడవ పెట్టుకోలా. అందుకే నేను స్వేచ్ఛగా పైకొచ్చా. ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే గొడవలు పెట్టుకోకుండా ఉండడం అని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మీకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే నేను ఎక్కడో ఆకాశం నుంచి రాలేదు, కింద స్థాయి నుంచే వచ్చా. మీ మారిగానే మామూలు వ్యక్తిగా ఉండి నేను అంచెలంచెలుగా పెరిగి వచ్చాను. అందుకే చిన్న చిన్న తగరాదులు పోవద్దండి. ఇప్పుడు నాకు పెద్ద లిటిగంటే దొరికాడు రాష్ట్రంలో, పెద్ద నేరస్తుడే దొరికాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా నేను రాజకీయం హుందాగా చేసేవాడిని. ఇప్పుడు మీరు చూస్తే మీరందరూ గెలిపించారు. నేను ఒక హామీ ఇచ్చాను. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కానీ సూపర్ 6 ఇస్తానని చెప్పాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని కష్టాలున్నా అనుభవించి, ఏం తమ్ముళ్ళు, ఏం ఆడబిడ్డలు మీరే చెప్పండి, సూపర్ 6 సూపర్ హిట్ చేశామా లేదా అని అడుగుతున్నా. 33,000 రూపాయలు సంవత్సరానికి, 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నా. ఎవరైనా ఇస్తున్నారా ఈ దేశంలో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉంటే చెప్పమని సవాలు విసురుతున్నా. ఇప్పటికే 50,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇప్పుడే రైతులున్నారు. అన్నదాత సుఖీభవ 2 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చాం. ఇంకోటి కూడా ఇవాళ ఇస్తాను. ఇంకొక పక్క అన్నదాత పండించిన పంటకి మీరు ఇంత మునుపు ఎన్ని అవస్థలు పడేవాళ్ళు. ఇప్పుడు గిట్టుబాటు ధర ఇస్తానని చెప్పి ఎంఎస్పి కోసం 24 గంటల్లో మీ అకౌంట్లో డబ్బులు వేసామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వేసామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. రాజకీయ నాయకులకు కావాల్సింది మీరు అభినందిస్తే అడిషనల్గా కిక్ వస్తుంది. మీరు నమ్ముతున్నారని ఇంకొంచెం పని ఎక్కువ చేస్తారు. అట్ట కాకుండా పని అయిపోయింది, ఆయన ఏమైతే నాకేంటి అని ఉంటే తప్పుడు ప్రచారం చేసే వ్యక్తులకి మీరు ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది. తప్పుడు వ్యక్తుల్ని ఖండించి
మంచిని ప్రోత్సహిస్తే మనకు మన కుటుంబానికి మంచి జరుగుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తల్లికి వందనం చెప్పాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా అన్నాం. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, 7 మంది పిల్లలుంటే 1,05,000 రూపాయలు 7 మందికి ఆ తల్లి అకౌంట్లో వేసామా లేదా? 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నా, ఇచ్చామా లేదా? ఆడబిడ్డలు చెప్పండి మీరే. ఇంకో పక్కన స్త్రీ శక్తి ఉచిత ప్రయాణ సౌకర్యం, ఫ్రీగా తిరగాలంటే ఆడబిడ్డలు మొత్తం ఎక్కడ తిరగాలన్నా తిరిగే సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. అంటే ఇవే కాకుండా ఆటో డ్రైవర్లకు ఇచ్చాం, మత్స్యకారుల సేవలో కార్యక్రమాన్ని ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు చేనేత కార్మికులకి రాయితీ కింద కరెంట్ ఇస్తున్నాం. ఇవన్నీ చేశాం. ఈరోజు ఒక పక్కన సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పెట్టేశాం. ఇంకో పక్కన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరు పెట్టి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించాం. నేను మెగా డిఎస్సి పెడతా అన్నాను. ఎన్నో ఇబ్బందులు కలిగించారు. కోర్టులకు వెళ్ళారు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. అన్ని క్లియర్ చేసి సంవత్సరం లోపల ఏదైతే మెగా డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్ననే 6,500 మంది పోలీస్ కానిస్టేబుల్ని రిక్రూట్ చేశాం. ఇప్పటి వరకు దగ్గర ప్రైవేటు వ్యవస్థలో ఒక 4-5 లక్షల మందికి ఉపాధి కల్పించాం. నిన్న మొన్న మీరు చూశారు, దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25.3% మన రాష్ట్రానికి వచ్చాయంటే అది ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సామర్థ్యత అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను కానీ, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకో పక్క బీజేపీ అధినేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ 3 కూడా మీరు చూస్తే ఇది డబల్ ఇంజన్ సర్కారే కాదు, 3 ఇంజన్ బుల్లెట్ ట్రైన్. ఇది దూసుకెళ్తున్నాం. టెక్నాలజీ బుల్లెట్ ట్రైన్. ఈరోజు మీరు చూస్తే ఒక పని కాదు, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. ఒకప్పుడు మీ రోడ్లు మీరు చూశారు. ఈరోజు మట్టి లేని పరిస్థితుంటే నేను ఒకటే చెప్పాను మా అధికారులకి, గుంతలుగానుంటే మీ పని భరతం పడతానని చెప్పి ఎక్కడికక్కడ గుంతలు లేని రోడ్లు, పాట్ హోల్స్ లేని రోడ్లు, మీ ప్రయాణం ఎక్కడికి పోవాలన్నా సుజావుగా ఉండే విధంగా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిన్ననే రోడ్లు వేయడంలో పుట్టపర్తి జిల్లాలో గిన్నీస్ రికార్డ్. 2 రోజుల్లో 40 కిలోమీటర్ల రోడ్డు వేశారు. రాత్రి మగుళ్ళలో పనిచేశారు. నేషనల్ హైవేల మీద శ్రద్ధ పెట్టాం, స్టేట్ హైవేల మీద శ్రద్ధ పెట్టి రోడ్లన్నీ బాగా చేశాం. కడాన మీరు చూస్తే కరెంటు ఛార్జీలు పెంచేసి వెళ్ళాడు. అప్పుడు రెగ్యులేటరీ కమిషన్ కూడా వేశాడు, ట్రూ అప్ ఛార్జెస్ అని పెట్టాడు. నేను చెప్పా, ఇంకా పెంచే పని లేదు. సమర్థత సత్తా ఉండే ప్రభుత్వం అవసరమైతే ఆ రోజు చెప్పాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం కానీ పెంచనని చెప్పి ఒకే మాట చెప్పాను. అవునా కాదని మిమ్మల్ని అడుగుతున్నా. 4,500 కోట్ల రూపాయలు పెంచుతానంటే ఆయన పెంచిపోయిన దాన్ని నేను ఈరోజు పెంచడం లేదు. అది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ మీ మీద. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచను. మీరు బ్రహ్మాండంగా హాయిగా నిద్రపోవచ్చు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రాయితీ కింద
నేను మీ అందరికి కూడా సోలార్ ఇస్తా, మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకునే స్వేచ్ఛ మీకు ఇస్తా. ఇలాంటివన్నీ కూడా ఈరోజు జరుగుతున్నాయి. ఇంకో పక్కన మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాను, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్. ఏదో వ్యాపారస్తులకు పనులు చేయడమే కాదు, నన్ను గౌరవించింది, మమ్మల్ని గౌరవించేది, ఈ పార్టీకి అండగా ఉండేది పేద ప్రజలు కాబట్టి మీకోసం మన మిత్ర ఒక యాప్ తీసుకొచ్చా, వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చా. రేపు మీరు